లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ అంటే ఏంటి? మీకు ఒక డెఫినేషన్. మీకు ఎస్క్యూఎల్ ఈజ్ ఏ non-protocol language which was introduced by the IBM in 1970. సో ఎస్క్యూఎల్ అనేది మనం 1970లో మనకు ఐబిఎం కంపెనీ వాళ్ళని మనకు ఇన్వెంట్ చేశారు అనమాట. లైక్ సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డెఫినేషన్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ ఎందుకు యూజ్ చేస్తాం, సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డెఫినేషన్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బ్రీఫ్ మీకు మీ యొక్క అండర్స్టాండింగ్ కోసం నోట్స్ కూడా ప్రిపేర్ చేసి నేను అప్డేట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఎస్క్యూఎల్ లో బేసిక్ లెవెల్ బేస్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఏ విధంగా వెళ్ళాలి, బేసిక్ కాన్సెప్ట్స్ ఏ ఉంటాయి అండ్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఏ ఉంటాయి ఫస్ట్ మీకు తెలియాలి. మళ్ళీ ఆల్సో దీంట్లో కూడా ఎస్క్యూఎల్ లో మేజర్ గా ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్ బేసిక్ లెవెల్ మాత్రమే మీరు లైక్ వర్క్ చేయడం కాదు, మనకి ఇక్కడ T-SQL అనేది కూడా మనకి మేజర్ రోల్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తుంది. అరౌండ్ సో లైవ్ రియల్ టైమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ లో అరౌండ్ 70% అనేది మనం T-SQL మీద వర్క్ చేస్తాము. T-SQL మీన్స్ ట్రాన్సాక్షన్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో ఇక్కడ మనకు సో డిఫరెంట్ టాపిక్స్ అనే కాన్సెప్ట్స్ అనేవి అవి కూడా మీకు చెప్తాము. ఫస్ట్ మనం బేసిక్ లెవెల్లో వచ్చినప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్లో మనకి ఏం రావాలంటే బేసిక్ గా మేజర్ గా ఏమంటే మనకి ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేవి ఉంటాయండి. ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ లైక్ వన్ ఇస్ డిడిఎల్ కమాండ్, డిఎంఎల్ కమాండ్ అండ్ డిసిఎల్ కమాండ్, టిసిఎల్ కమాండ్ అనేది ఈ 4 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. సో వీటిని బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నేను చెప్తాను అనమాట. అంటే లైక్ డెఫినేషన్ డిడిఎల్ అంటే ఏంటి, డిఎంఎల్ అంటే ఏంటి, టిసిఎల్ అంటే ఏంటి, టిసిఎల్ అంటే ఏంటి, వీటి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. మరియు వీటిలోనే డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. లైక్ డిడిఎల్ అంటే క్రియేట్ చేయడం కానీ, డిఎంఎల్ దాంట్లో డిఫరెంట్ టైప్స్, డిసిఎల్ టిసిఎల్ వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ అనేవి ఉంటాయండి. ఈ కమాండ్స్ లో ఇన్సైడ్ ఏ వర్క్ చేస్తా అనేది అవి కూడా ఫార్వర్డ్ గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. నెక్స్ట్ డేటా టైప్స్. సో ఫస్ట్ డిడిఎల్ కమాండ్స్ కంటే మనం నేర్చుకోవాల్సింది డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏంటి, లైక్ ఇంటీజర్ అంటే ఏంటి, వాల్కార్ అంటే ఏంటి, డేట్ అండ్ టైం అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, బూలియన్ అంటే ఏంటి. సో మనం డేటా టైప్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, వాల్కారే ఎందుకు యూజ్ చేయాలి, క్యారెక్టర్స్ ఎందుకు యూజ్ చేయాలి, ఇంటీజరే ఎందుకు యూజ్ చేయాలి అనేవి యొక్క బేసిక్ కాన్సెప్ట్. లైక్ ఈ యొక్క డేటా టైప్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి చెక్ కన్స్టెంట్స్ అనేటివి కూడా ఉంటాయి అన్నమాట. మనకు టేబుల్ లైక్ రో లెవెల్ కన్స్టెంట్స్ అనేసి, మరియు టేబుల్ లెవెల్ కన్స్టెంట్స్ అనేటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ చెక్ కన్స్టెంట్స్ కూడా ఉంటాయి మనకి. సో నెక్స్ట్ డేటా టైప్స్ తర్వాత కమాండ్స్ తర్వాత మనకు మేజర్ గా కమాండ్స్ తర్వాత ఆపరేటర్స్. అంటే లైక్ ఆపరేటర్స్ అంటే డిఫరెంట్ గా లైక్ ఈక్వల్ టు కానీ, ఇన్ కానీ ఈక్వల్ టు ఇన్ కానీ, లైక్ డిఫరెంట్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ అట్ ది డేట్ అండ్ డిఫరెంట్ గా మనకి ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి ఆపరేటర్స్. ఫస్ట్ వచ్చేసి డేటా టైప్, సెకండ్ వచ్చేసి డిడిఎల్ లైక్ ఎస్క్యూఎల్ కమాండ్స్, థర్డ్ వచ్చేసి ఆపరేటర్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఆ ఆపరేటర్స్ గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్స్ లోకి వచ్చామండి. ఇక్కడ టైప్ కాస్ట్ ఫంక్షన్స్ అనేవి వీటిలో డిఫరెంట్ టైప్స్. అవి వన్ వచ్చేసి కాస్ట్ ఫంక్షన్, రెండు వచ్చేసి కన్వర్ట్ ఫంక్షన్. కాస్ట్ ఫంక్షన్ ఏ విధంగా యూజ్ చేస్తుంది, కన్వర్ట్ ఫంక్షన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేసి మీకు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండు క్యాస్ట్ ఎందుకు యూజ్ చేయాలి, కన్వర్ట్ ఎందుకు యూజ్ చేయాలి, వాటి యొక్క డిఫరెన్స్. సో ఇది నాలుగో టాపిక్. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చామంటే లైక్ మనకు ఫిఫ్త్ టాపిక్ లో మేజర్ గా ఉండే అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే లైక్
కౌంట్ కానీ, సమ్ కానీ, మిన్ కానీ, మాక్సిమం కానీ, యావరేజ్, ఈ యొక్క ఐదిటికి అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటారు. ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? మాక్సిమం సపోజ్ కి మనకి ఏదైనా ఒక టేబుల్ లేకపోతే కౌంట్ కావాలి, సో కౌంట్ యూజ్ చేసుకోవచ్చు. సమ్ కావాలి మనకి క్లియర్, ఒక బ్యాంక్ లో మనకు క్లియర్ బ్యాలెన్స్ క్లియర్ బ్యాలెన్స్ అనేది, ఆ బ్యాలెన్స్ లో మనకు యావరేజ్ సమ్, సో మనకు టోటల్ ఎంత ఉంది సమ్ తీసుకోగలగాలి, అప్పుడు మనం సమ్ యూజ్ చేసుకుంటాం. మినిమం, సో మినిమం బ్యాలెన్స్ ఎంత, మాక్సిమం బ్యాలెన్స్ ఎంత, సో లైక్ టోటల్ పర్సన్ వైజ్ మనం యావరేజ్ అనేటప్పుడు మనం ఈ యొక్క అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఈ యొక్క 5 కాన్సెప్ట్: ఫస్ట్ డేటా టైప్స్, ఎస్క్యూఎల్ కమాండ్స్, నెక్స్ట్ ఆపరేటర్స్, నెక్స్ట్ వచ్చేసి టైప్ కాస్ట్ ఫంక్షన్స్, నెక్స్ట్ వచ్చేసి లైక్ అగ్రిగేట్ ఫంక్షన్స్. ఈ యొక్క ఫైవ్ బేసిక్స్ ఎస్క్యూఎల్ ఇంకా ఉన్నాయి. ఇంకా ఏమంటే గ్రూప్ బై, గ్రూప్ ఇన్ ఏ గ్రూప్, హ్యావింగ్, ఈజ్ నల్, నల్, లివ్, ఇవి కూడా అన్ని ఫంక్షన్స్. వన్ బై వన్ నేను చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. నెక్స్ట్ మేజర్ గా మనము గ్రూప్ బై కానీ, డిస్టింగ్స్ కానీ, ఆర్డర్ బై అంటే లైక్ షార్టింగ్, డిసెండింగ్, అసెండింగ్ ఎలా చేయడం, దానికోసం మనం సార్టింగ్ అనేది మనం యూజ్ చేస్తాము. ఇవి జనరల్ గా బేసిక్ లెవెల్ ఎస్క్యూఎల్ అన్నమాట. బేసిక్ లెవెల్ ఎస్క్యూఎల్ ఎంతవరకు యూజ్ చేస్తాం అంటే లైక్ అగ్రిగేట్ ఫంక్షన్స్ కూడా బేసిక్ లెవెల్లోనే మనం యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్లోకి వచ్చామంటే, అడ్వాన్స్ లెవెల్లో మెయిన్గా జాయింట్స్. సో జాయింట్స్, సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్, 4 జాయింట్స్ ఉన్నాయి. అవుటర్ జాయింట్ లో మళ్ళీ 3 జాయింట్స్ ఉన్నాయి. ఆ జాయింట్స్ కూడా నేను ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాయింట్స్ అంటే ఏంటంటే, సపోజ్ మన దగ్గర ఒక అకౌంట్ మాస్టర్ టేబుల్ ఒకటి, నెక్స్ట్ మాస్టర్ టేబుల్ అనమాట. సో అకౌంట్ మాస్టర్ లో ఉన్నటువంటి సమ్ 2 కాలమ్స్, ఒక 3-4 కాలమ్స్ రావాలి. ట్రాన్సాక్షన్ మాస్టర్ లో ఉన్నటువంటి 3-4 కాలమ్స్ మనకు కావాలన్నప్పుడు 2 టేబుల్స్ ను మనం జాయిన్ చేయాలి. ఏమి చేస్తాం? జాయిన్స్ అంటే యూజ్ చేస్తాం. అప్పుడు మనం ఒక ఇన్నర్ జాయిన్ అనేది యూజ్ చేసుకొని 2 టేబుల్స్ ని కంబైన్ చేసి మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ డేటాని మనం జాయింట్స్ ద్వారా తీసుకుంటాం. జాయింట్స్ ఇవి చాలా కాస్ట్లీ ఆపరేషన్స్. వీటి కూడా ప్రాపర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సబ్ క్వైరీస్ అనమాట. సబ్ క్వైరీ అంటే, సబ్ క్వైరీ అనేది మేజర్ మనం చేసుకోవాలి. ఎలా ఎందుకు యూజ్ చేస్తామంటే, మేజర్ లైక్ ఒక ర్యాంక్, సపోజ్ మనకు హైయెస్ట్ బ్యాలెన్స్ ఎవరు, టాప్ 1 ఎవరు ఉన్నారు, టాప్ 2 ఎవరు ఉన్నారు, టాప్ 2 మనము యూజ్ చేసుకుంటే చాలా టైం సేవ్ కన్జ్యూషన్. అంటే ఈ యొక్క సబ్ క్వైరీ అనేది బాటమ్ టు టాప్ అంటే, ఫస్ట్ బాటమ్ లో అవుట్పుట్ ఇచ్చి మళ్ళీ ఇన్నర్ సబ్ క్వైరీ అనేది ఇన్నర్ లో ఫస్ట్ అవుట్పుట్ ఇచ్చి ఆ వల్ల అవుటర్ లైక్ అనేది వాల్యూ వస్తుంది అనమాట. సో కింద నుంచి పైకి బాటమ్ టు టాప్ అనేది ఈ యొక్క సబ్ క్వైరీ యొక్క కండిషన్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ కోరిలేటెడ్ సబ్ క్వైరీ, సేమ్ సబ్ క్వైరీ, కోరిలేటెడ్ సబ్ క్వైరీ రెండు సేమ్ గానే ఉంటాయి, బట్ డిఫరెంట్ గా వర్క్ చేస్తాయి అనమాట. ఎలా అంటే, ఇప్పుడు కోరిలేటెడ్ సబ్ క్వైరీ అనేది మనకు అవుటర్ జాయిన్ నుంచి ఇన్నర్ జాయిన్ వస్తుంది. అదే కానీ సారీ, ఇన్నర్ జాయిన్స్ ఇట్స్ అవుటర్, ఫస్ట్ అవుటర్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. నెక్స్ట్ ఇన్నర్ లేక ఆ వాల్యూ అనేది మూవ్ చేస్తుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కోరిలేటెడ్ సబ్ క్వైరీ అంటే ఏంటంటే, మా దగ్గర ఒక 5 ఉన్నాయి, ఒక 5 రూమ్స్ కీ ఉన్నాయి. ఫస్ట్ ఒక కీ ఇస్తాను అంటే, సపోజ్ దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింపుల్ అండర్స్టాండింగ్ చేసుకోండి, లూప్ ప్రాసెస్ అనమాట. లైక్ ఒక కీ ఇస్తే నా దగ్గర ఉన్న కీ తనకి ఇస్తాము, తనకు ఫస్ట్ రూమ్ చెక్ చేసుకొస్తాడు. నెక్స్ట్ సెకండ్ కీ ఇస్తాను, సెకండ్ కీ తీసుకొని మళ్ళీ అక్కడ వెళ్ళి చూసి చెక్ చేసుకొని వస్తాడు. అంటే లూప్ అంటే రిపీటెడ్ గా నా దగ్గర అవుట్పుట్ వచ్చిన తర్వాతనే అక్కడ ఇన్నర్ జాయిన్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ రిలేటెడ్ సబ్ క్వైరీస్ అండ్ ర్యాంకింగ్ ఫంక్షన్స్. డెన్స్ ర్యాంక్, ర్యాంక్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు ర్యాంకింగ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఇవి అడ్వాన్స్ లెవెల్. అండ్ సిటీఈ కూడా ర్యాంకింగ్ ఫంక్షన్. అండ్ ఆల్సో మనకు డేట్ అండ్ టైం ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్, గెట్ డేట్ డేట్ పార్ట్, డేట్ నేమ్, డేట్ ఇయర్ కానీ, మంత్ కానీ, డే కానీ, మన ఎండ్ ఆఫ్ ది డే కానీ,
ఈ యొక్క డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అనేవి మనము యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి బేసిక్ ఎస్క్యూఎల్ అంటే మనం ఏం చేస్తాం, లైక్ టేబుల్ క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత మనము సమ్ డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసి ఇన్సర్టింగ్ లో మనం వచ్చేసి సమ్ డేటా అనేది యాడ్ చేస్తాం. ఇది బేసిక్ కాన్సెప్ట్ కంపెనీలో మనం ఎవరు ఆటోమేటిక్ గా వాళ్ళ టేబుల్స్ ఇచ్చేస్తారు. టేబుల్స్ లో డేటా కూడా మనం జస్ట్ మోడిఫికేషన్ అనేది మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది. అప్పుడు మేజర్ గా టీ సీక్వల్ అంటే టీ-సీక్వల్ ని మనం మేజర్ గా యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మేజర్ అంటే టీ-సీక్వల్ మెయిన్ కాన్సెప్ట్స్ ఏమంటే ఫంక్షన్స్ వ్యూస్, ఫంక్షన్స్, స్టోర్ కోడ్స్ అండ్ లైక్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండ్ కర్సర్స్. ఇవి 5 టాపిక్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క బేసిక్ ఎస్క్యూఎల్ అండ్ అడ్వాన్స్ ఎస్క్యూఎల్ మేజర్ గా మనం ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ప్రోక్ లో కానీ, ఫంక్షన్స్ లో కానీ, వ్యూస్ లో కానీ యూజ్ చేస్తాం. సో వన్ బై వన్ చెప్పుకుంటాం. ఫంక్షన్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం, ఫంక్షన్స్ లో వేరే ఏమైనా కాల్ చేయొచ్చా చేయకూడదు, స్టోర్ కోడ్ లో కాల్ చేయొచ్చా చేయకూడదు, దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, ఫంక్షన్ గురించి కానీ, వ్యూస్ గురించి కానీ, స్టోర్ ఫ్లోస్ గురించి కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అండ్ ఎగ్జాంపుల్ తో ఎస్ఎస్ఎంఎస్ డిబి మీద మీకు వర్క్ చేస్తూ చూపిస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో మీరు వీడియోని ఒకసారి చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.